మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. హైదరాబాద్లో మియాపూర్లో దారుణం జరిగింది. ఒకే ఫ్యామిలీకి సంబంధించిన 5గురు చనిపోయారు అన్నమాట. అంటే గతంలో అబ్సిగూడలో కూడా ఇలాంటిది ఒకటి జరిగింది. అంటే జనరల్గా ఇటువంటి పల్లెటూరులో ఎక్కువ జరుగుతుంటాయి, ఈ మధ్య సిటీస్లో కూడా ఎక్కువ జరుగుతున్నాయి. అంటే అలాగే దీన్ని హత్య అని కూడా అంటున్నారు. ఇది హత్య, ఆత్మహత్య, అసలు ఎందుకు ఇటువంటివి జరుగుతున్నాయి? మియాపూర్లో ఒక దారుణం చోటు చేసుకుంది. అది ఒకే కుటుంబంలో 5 మంది విగత జీవులుగా కనిపించారు. మార్నింగ్ ఇంట్లో పని చేయడానికి వచ్చిన పని మనిషి తలుపు ఎంతసేపు తట్టినా తిక్కిపోయేసరికి చూస్తే 5 మంది చనిపోయినట్టుగా అర్థమవుతుంది. దాంతో పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చి తలుపులు కొట్టి బద్దలు చేసి చూశారు. అందులో 5 మంది చనిపోయినారు. 5 మందిలో ఎవరెవరంటే భార్యాభర్త అనిత, కవిత. వీళ్ళిద్దరు భార్యాభర్త. వీళ్ళకి ఒక పాప ఉంది, 2 ఏళ్ళు, అప్పు అంటారు ఆ పాపని. ఈ కవిత వాళ్ళ తల్లిదండ్రులు లక్ష్మమ్మ, వెంకటయ్య, వీళ్ళు చనిపోయారు. మామూలుగా ఇట్లాంటి సూసైడ్లు జనరల్గా సూసైడ్ నోట్ ఉంటుంది ఫ్యామిలీ. ఇది ఎందుకంటే అప్పటికప్పుడు జరిగే సూసైడ్లు కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్లాన్డ్ గా ముందే అన్ని ఆలోచించుకొని నేను చనిపోయినాక ఏమేమి చేయాలి ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఒక కూల్ గా ప్లాన్ చేసుకొని చనిపోయే సూసైడ్లు. రెండోది ఆవేశంతో ఏదో గొడవ జరిగింది, లేకపోతే ఎగ్జామ్ లో ఫెయిల్, లేకపోతే లవ్ ఫెయిల్యూరు, లేకపోతే ఎవరో తిట్టారు, ఇలాగా సడన్ గా వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు. సడన్ గా కూడా ఎప్పటి నుంచో మైండ్ లో తెలియకుండా కూడా రన్ అవుతా ఉంటది. బట్ ఇంపల్సివ్ గా అంటారు, ఇంపల్సివ్ సూసైడ్స్. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు దాని మీద పెద్దగా థింకింగ్ చేయకుండా సడన్ గా ఎక్కడ ఎలాగ అనిపిస్తే పురుగుల మందు లేకపోతే ఎక్కువ ఉరి వేసుకుంటారు. అదైతే ఈజీ వ్యవహారం, ఎక్కడైనా చేసుకోవచ్చు. సో అలాగా చనిపోతారు. కానీ వీళ్ళు సూసైడ్ నోట్ అయితే ఏమీ పోలీసులకు దొరకల. అందువల్ల ఏమన్నా హత్య అనే యాంగిల్, హత్య అయితే గాయాలు కానీ ఏమి కానీ లేవు. సో ముందు మామూలుగా ఇలాంటి జరిగినప్పుడు పోలీసులు ఏంటంటే హత్య, ఆత్మహత్య అనేది తేల్చుకుంటారు ఫస్ట్. లేదంటే వాళ్ళు అనుమానాస్పద మృతి కింద దాన్ని నమోదు చేసుకుని విచారిస్తారు. అంటే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. అయితే ఇప్పటి వరకు ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా క్లియర్ గా రాలేదు మనకి. బట్ మనకు అందుతున్న సమాచారం మేరకు ఇది ఆత్మహత్య అయి ఉండే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు విషం తీసుకున్నట్టుగా అక్కడ విషానికి సంబంధించిన బాటిల్స్ అవే దొరికాయని చెప్తున్నారు పోలీసులు. అట్లాగే ఈ రూమ్ లోకి ఎవరో చొరబడినట్టుగా అట్లాంటి ఆనవాళ్ళు ఏమీ లేవు. తలుపు కూడా లోపలే గడిపెట్టుకునే ఉంది. కాబట్టి విషం తీసుకొని ఆ పాపను ముందుగా చంపేసి ఉంటారు. ఎందుకంటే చిన్న పాప కాబట్టి ముందుగా పిల్లల్ని చంపేస్తారు వీళ్ళు. ఎప్పుడైనా కూడా పిల్లల్ని చంపేసి తర్వాత తాము చనిపోతారు. సో అలాగా ముందుగా ఆ పాపని చంపేసి దాని తర్వాత పెద్దవాళ్ళు 4 కూడా ఒక ప్లాన్ ప్రకారం అందరూ ఒకేసారిగా విషం మింగి చనిపోయారు. అంటే దీని మీద ఎప్పటి నుంచో డిస్కషన్ జరిగి ఉంటది అనేది పోలీసులు చెప్తున్నారు. సో మామూలుగా అయితే దీనికి సంబంధించి ఇంకా మనకు డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడే జరిగింది అది. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ వచ్చినాక మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అయితే ఇలాంటివి ఎందుకు పెరుగుతున్నాయి అనేది ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అవసరం అంటే చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకోవాలనే తలంపు ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ జీవితంలో అనేక సమస్యలు పెరుగుతున్నాయి. ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు, ఎంత వచ్చినా తృప్తి అనేది లేదు, ఇంకా కావాలనే ఒక ఇది ఉంది. నీడ్స్ స్థానంలో వాంట్ అనేది వచ్చింది. అంటే మనకి ఇది అవసరమా లేదని కాకుండా ఇది కావాలి. ఎందుకు కావాలి అనే దానికి ఏమి ఆన్సర్ లేదు. పక్కింటోడికి ఉంది, పక్కనోడికి ఉంది, వాడికి వీడికి అన్న యాంగిల్లో నీడ్స్ స్థానంలో వాంట్ అనేది వచ్చి చేరిపోయింది. అంటే అవసరాల స్థానంలో కోరిక అనేది డామినేట్ చేసింది. కోరిక అనేది ఎప్పటికీ చావదు. కోరికను కోరుతుందని ఒక జిగ్మంట్ బౌమన్ అని ఒక సైకాలజిస్ట్ అంటాడు. డిజైర్ అని. అంటే నీకు ఒక కారు కొనాలనే కోరిక, కారు కొంటాను, కారు కొన్నాక ఆ కోరిక చనిపోవాలి కదా, కారు కొన్నావు కాబట్టి. కానీ ఆ కోరిక చనిపోకపోగా కోరిక ఇంకా పెద్దదవుతుంది. పెద్ద కారు, రిచ్ కారు, ఇంకొక కారు, వాడికి చూడు అది ఉంది, వీడికి చూడు ఈ కారు ఉంది. మనం 10 కార్ల మధ్య మంది పెడితే చాలా అవమానంగా ఉంది. వాళ్ళు అన్ని పెద్ద కార్లు, మంది ఒకటే చిన్న కారు.
అని నీకన్నా ఉంటది, లేకపోతే మీ కూతురు నీ భార్య వీళ్ళు కూడా నాన్న డాడీ వాళ్ళు అది కొన్నారంట, మనం కూడా అది కొందాము అని వాళ్ళు. సో ఇలాగా రకరకాల ప్రెజర్. అంటే ప్రతిదీ ఇప్పుడు ఒక పాపని స్కూల్లో చేర్పించాలి, ఏ స్కూల్లో చేర్పిస్తే మన ఆర్థిక పరిస్థితికి అనుకూలంగా ఏ స్కూల్లో చేర్పించాలి, ఆ స్కూల్లో ఎడ్యుకేషన్ ఏముంది, దానికి తగినట్టు మనం ఏమి ఇంట్లో చెప్పించాలి. ఇవి కాకుండా రిచ్ స్కూల్ కూడా ప్రెస్టేజ్, చివరికి హాస్పిటల్ కూడా నీకు ఇక్కడ 50 రూపాయల డాక్టర్ దగ్గర పోవాలంటే నామోషి, పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇలాగా మన జీవితంలో ప్రతిదీ వాంట్ అనేది డామినేట్ చేసేసింది. ఇది కన్జ్యూమరిజం అనేది ప్లాంట్ గా మనుషుల్ని కన్జ్యూమర్స్ గా మార్చేది ప్రపంచవ్యాప్తంగా చేస్తుంది. వాళ్ళకి ఏంటంటే మనిషి అనేవాడు వాడి మీద అన్ని కంట్రోల్ తీసేయాలి. అందుకని పిల్లల స్వేచ్ఛ అనే పేరుతో పిల్లల హక్కులు, పిల్లల్ని కొట్టకూడదు అనే ఓ థియరీ ఎందుకు వచ్చిందంటే ఇందుకే వచ్చింది. పిల్లల్ని ఇప్పుడు నాకు పిల్లలు లేరు కాబట్టి నేను అనలేను, మీకు ఉన్నారో లేదు తెలియదు. సో మీ పిల్ల బాగున్నాడు అనుకున్నాం, మీ బాబు ఏ సబ్బు వాడాలో మీరు డిసైడ్ చేయకపోతే ఎవరు డిసైడ్ చేస్తారు? మార్కెట్ డిసైడ్ చేస్తుంది. వాడు యాడ్లు చూస్తాడు, ఇంకోటి చూస్తాడు, ఈ సబ్బు వాడాలనిపిస్తుంది, ఈ పేస్ట్ కావాలనిపిస్తుంది, ఈ కూల్ డ్రింక్ కావాలనిపిస్తుంది. మీరు వాడిని కంట్రోల్ చేయలేరు. ఎందుకు? పిల్లల్ని కంట్రోల్ చేయకూడదు, పిల్లల్ని కొట్టకూడదు అనే థియరీని మీ మైండ్ లోకి చెప్పిస్తారు. మీరేం చేస్తారంటే వాడికి ఫ్రీడమ్ ఇస్తారు. ఫ్రీడమ్ ఇస్తే వాడు ఏమవుతాడు? కన్జ్యూమర్ అవుతాడు. నువ్వు ఎవరికి ఫ్రీడమ్ ఇచ్చినా వాళ్ళు కన్జ్యూమర్లు అయిపోతారు. కన్జ్యూమర్ అయిపోయినాక వాడిని క్యాప్చర్ చేయడం ఈజీ అనమాట. మొన్న ఒక ఐఫోన్ 14 Pro Max ఉంటే ఆ అమ్మాయి ఎవరికో అమ్ముతుంది. కొంటున్న అతను అడిగాడు, అమ్మ నువ్వు ఎందుకు అమ్ముతున్నావు, ఫోన్ బాగుంది కదా అంటే, కొత్త వెర్షన్ వచ్చింది కదా అంకుల్ అని అమ్మాయి చెప్తుంది. అంటే కొత్త వెర్షన్ ఉండాలి ప్రతిదీ లైఫ్ లో. సో ఇది ఎక్కడికి పోయిందంటే బాయ్ ఫ్రెండ్లు గర్ల్ ఫ్రెండ్లలో కూడా కొత్త వెర్షన్లు కావాలి, ఆల్టర్నేటివ్ కావాలి. ఒక మనిషి 2 ఫోన్లు పెట్టుకున్నట్టుగా 2 బాయ్ ఫ్రెండ్లు, 2 గర్ల్ ఫ్రెండ్లు, 2 గర్ల్ ఫ్రెండ్లు, 2 బాయ్ ఫ్రెండ్లు. ఇలాగా మనిషికి ఏంటంటే ఎక్కడ సాటిస్ఫై లేదు, ఇంకా అనుభవించాలి. జీవితానికి పరమార్థం అనుభవించడమే, ఎంజాయ్ చేయడమే అన్న ఒక థియరీని మనందరిలోకి చెప్పేసింది. దీనివల్ల ప్రెజర్ విపరీతంగా పెరిగిపోయింది. రెండోది, మన సమాజంలో కంప్లీట్ గా సమాజం వెస్టర్నైజ్ కాల, అంటే విలువలు అనేవి ఇంకా ఫ్యూడల్ విలువలే ఉన్నాయి. పరువు, ప్రతిష్ట ఇవే ఉన్నాయి. మళ్ళీ ఇవి డామినేట్ చేస్తాయి. ఈ విలువలకి నీ కోరికలకి మధ్య ఘర్షణ. సో రకరకాల పనులు చేసి డబ్బులు సంపాదించాలనే పేరుతో అప్పులైపోతున్నారు. అప్పులైపోయిన వాళ్ళు అప్పులైపోతే అయిపోయింది అనుకుని బతికేస్తే బతికేయచ్చు. కానీ నీకు మళ్ళీ ప్రెస్టేజ్ సమాజంలో చాలా మందికి, వీళ్ళకి ఎంత అప్పు ఉందంట అని. సో పేదరికం ఉంటే ప్రెస్టేజ్. సో అంటే నువ్వు పేదగా ఉన్నావంటే దాంతో తృప్తిపడి దీని నుంచి మెల్లగా వెళ్దాం అనేది లేకుండా, సో ఒక ఆత్మ నియంత్రణకు గురైపోయి చచ్చిపోవాలా అనే ఒక ఇది పెరిగింది. అర్బన్ సూసైడ్స్ ఈ మధ్య కాలంలో పెరిగాయి. మామూలుగా రూరల్లో వ్యవసాయ సంక్షోభం ఉంటది, అది కూడా మోడర్నిటీనే. ఇంతకుముందు భూమిలో పండేది. ఇప్పుడు మేము చిన్నప్పుడు మాకు భూమి ఉండేది, మా భూమిలో పండేది, మా ఇంట్లో 11 మంది సభ్యులు ఉండేవాళ్ళు. 11 మందికి భూమిలో పండే కూరగాయలు కావచ్చు, రైస్ కావచ్చు, ఇవి మాకు సరిపోయేది జీవితం. ఎటువంటి ఇబ్బందులు లేవు, సరిపోయేది. ఎందుకంటే అందరికి మినిమం కోరిక, నాకు 2 జతల బట్టలు ఉండేవి, అలాగే అందరికి అంతే ఉండేవి. ఇవాళ లెక్కలేదు, ఎన్ని ఉన్నాయో నాకే తెలియదు, అన్ని ఉన్నాయి. సో దీనివల్ల ఏమైందంటే తృప్తిగా ఉండేది. కనీసం మనకి ఏమి ఇది లేదు. అప్పుడు కూడా కంపారిజన్ లేదని కాదు, కానీ ఇంత భయంకరంగా లేదు. రిచ్ కూడా మామూలుగానే ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా విపరీతంగా ఎంజాయ్ చేసే ఇదేమి లేదు అప్పుడు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకసారి ఫోటో పెడితే చీర కట్టుకొని లేదా డ్రెస్ వేసుకొని ఆ చీర ఇంకా వాడరు. మొన్న నాకు ఆవిడని అడిగితే ఏంటంటే కొంటున్నారంటే, లేదండి ఈ చారీ మొన్న పెట్టేశాను కదా, ఫోటో పెట్టేశాను కదా అంటుంది. అంటే ఫోటో పెట్టేస్తే అందరూ చూసారు కాబట్టి ఇంకా ఆ శారీ నేను కట్టను. సో ఆ శారీ అలాగే ఉంటుంది, ఒక ఫోటో కోసమే ఆ శారీకి 5,000 10,000. ఇలాగా అవసరం లేకపోయినా ఒక 100 శారీలు, 100 కాస్ట్యూమ్స్, 100 బట్టలు, ఇక్కడ నుంచి ఇంకా 100 షూలు, 100 ఇది, ఇలా. అప్పట్లో ఒక జత చెప్పులు ఉండేవి అందరికి. ఇవాళ ఎవరికి కూడా ఒక జత అనేది లేదు. కనీసం 10 జతలు వాడేవాళ్ళే కామన్ గా ఉన్నారు. ఇలాగా మనకి ఏంటంటే వస్తువుల్ని వాడు తయారు చేసే కొద్ది మనల్ని కొనిపించాలి కాబట్టి, ఇంకా నువ్వు ఈ వెర్షన్ వాడుతున్నావా, నువ్వు సిగ్గుపడుతున్నావా, నువ్వు
సిగ్గుపడొద్దంటే ఈ వెర్షన్ వాడు, నీకు ఆత్మనిర్భరతగా ఉందా అని వాళ్ళే మనల్ని తయారు చేస్తున్నారు. రెండోది, ఇంతకుముందు ఐ థింక్ దేర్ ఫార్ ఐ ఆమ్ అని డెకార్ట్ అనే ఒక ఫిలాసఫర్ చెప్తాడు, నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నానని. దీన్ని మార్చి జిగ్మండ్ బౌమన్ అనే సోషాలజిస్ట్ ఏం చెప్తున్నా అంటే ఐ షాప్ దేర్ ఫార్ ఐ ఆమ్. నేను షాపింగ్ చేస్తుంటేనే నేను బతుకున్నట్టు లెక్క, షాపింగ్ చేయకపోతే నేను చనిపోయినట్టు లెక్క. సో షాపింగ్ నిరంతరం చేస్తుండాలి, అవసరం ఉన్నా లేకపోయినా. ఫోన్లో తీసుకొని అమెజాన్లోనో అక్కడెక్కడ తెప్పించుకోవాలి, షాపులకు వెళ్ళాలి. ఈ కల్చర్ అనేది బాగా పెరిగిపోయి ప్రెజర్ అనేది పెరిగిపోయింది. నీ ఆదాయానికి నీ కోరికలకు గ్యాప్ వచ్చేసింది విపరీతంగా. నీ ఆదాయం ఎంత, దాని చుట్టూ నీ లైఫ్ ని ఎలా నిర్మించుకోవాలి అనేది చేసుకోవచ్చు. ప్రతి సిటీలో కూడా తక్కువకి 10,000కి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నీకు 10 లక్షలకి ఉన్నారు. కానీ మనిషికి ఎంత వచ్చినా సాటిస్ఫైడ్ లేకుండా నువ్వు నిరంతరం మినిమల్ లైఫ్ ని వదిలేసి మాక్సిమం లైఫ్ వైపు పరుగులు తీయడం వల్ల ఈ సూయిసైడ్లు బాగా పెరుగుతున్నాయి. రెండవది, నేను చెప్పినట్టు కల్చరలీ ప్రైడ్, ప్రెస్టేజ్. ఇప్పుడు వీళ్ళకి కూడా జనరల్ గా మనం చాలా సూయిసైడ్ చేసి తప్పులైపోయి ఉంటాయి, వ్యాపారంలో లాస్ కావచ్చు, ఇలాంటివి. రెండో కారణాలు హెల్త్ ఇష్యూస్ కూడా చాలా మందికి. అది ఫిజికల్ అండ్ మెంటల్, రెండు హెల్త్ ఇష్యూస్. ఫిజికల్ అంటే తెలుస్తాయి, ఆ మధ్య తల్లి ఇద్దరిని చంపేయడానికి పిల్లల్ని కారణం వాళ్ళ ఫిజికల్ గా హెల్త్ అనేది బాగుపడే పరిస్థితుల్లో లేదు. ఆమెకి టార్చర్ చూపిస్తున్నారు, తండ్రి ఏమో భర్త ఎస్కేప్ అవుతున్నాడు. ఆమె ఆ టార్చర్ ని భరించలేక వాళ్ళిద్దరిని కత్తితో నరికి చంపేసింది, ఇద్దరు కొడుకుల్ని. అట్లాగే మానసిక ప్రెజర్ కూడా మనకేందంటే, మానసిక ప్రెజర్ ఉంటే సైకాలజిస్ట్కి దగ్గరికి పోవడం అనేది మనకు అలవాటు లేదు. సో మనకు పిచ్చనేస్తారేమో అని భయం అని ఎవరికి కూడా చెప్పుకోం. మనకి జ్వరం ఉంటే చెప్తాం, కానీ నాకు ఈరోజు డిప్రెషన్ గా ఉందని నేను మీకు ఎప్పుడు చెప్పను. సో నాకు ఈరోజు యాంగ్జైటీగా ఉంది సార్, నాకు ఈరోజు అంతా అని మీకు చెప్పను. అదే నాకు హెల్త్ తలనొప్పి అంటే మీకు తలనొప్పిగా ఉందండి అని చెప్తాను. సో ఇటువంటి ఇంకా కల్చరలీ మనకి ప్రాబ్లమ్స్, పెరుగుతున్న కన్జ్యూమరిస్ట్